ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అటవీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. దన్నికొడత గ్రామంలో అంతు చిక్కని వ్యాధి సోకి 13 మంది మృతి చెందారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో గ్రామస్తులు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా ఇంకా 80 మంది ఆ జబ్బుతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఛత్తీస్గఢ్ లోని దన్నికొడత గ్రామంలో అంతు చిక్కని వ్యాధి సోకి 13 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా 80 మంది కూడా ఈ వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో మరణ మృదంగం మారుమోగుతుంది. 3 రోజుల కాలంలోనే 13 మంది ఆదివాసీ బిడ్డలు మృత్యువాత పడ్డారు. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని ఒక దుస్థితిలో ఈ ఆదివాసీలంతా చనిపోతా ఉన్నారు. గత 3 రోజులుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి 13 మంది ఆదివాసీలు దగ్గు, జలుబు, జ్వరము, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని, అకాలంగా మృతి చెందుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకు చనిపోయారు, ఏ రకమైనటువంటి వ్యాధి వచ్చింది, ఏదైనా మహమ్మారి సోకిందా లేకపోతే ఇతర రకాలైనటువంటి వ్యాధులు సోకాయనేటువంటి విషయాన్ని కూడా ధృవీకరించే పరిస్థితులు లేవు. 3 రోజులుగా ఈ మరణ మొత్తం కొనసాగి 13 మంది చనిపోయిన తర్వాత నిన్న ఇవాళ ఈ వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి వైద్య బృందాలు ఈ గ్రామానికి దన్నికొడత గ్రామం, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా దన్నికొడత గ్రామానికి చేరుకొని ప్రస్తుతానికి అక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తా ఉన్నాయి. చనిపోయినటువంటి 13 మంది దహన సంస్కారాలను పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇంకొక 80 మందికి పైగా గ్రామస్తులకు ఇవే లక్షణాలు అంటే జలుబు, దగ్గు, జ్వరము, ఒంటి నొప్పులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీరందరికి సంబంధించినటువంటి రక్త నమూనాలను స్వీకరించారు. దాంతోపాటు స్వాబ్ ను కూడా టెస్టులకు పంపినామని వైద్య ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. ఎందుకు ఈ రకంగా జరుగుతున్నటువంటి విషయంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దన్నికొడత గ్రామానికి సంబంధించినటువంటి మొత్తం గ్రామ జనాభా చూస్తే 620 మంది గ్రామస్తులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఏ రకమైనటువంటి జ్వరం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బందులు వచ్చినా గానీ ఆకులు, అలములు, పసర్లతోనే మూలిక వైద్యం చేసుకునేటువంటి ఆదివాసులు. వీళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు. హాస్పిటల్ అంటే ఏంటో కూడా తెలియని ఒక దట్టమైన కీకారణ్యంలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం వరకు మావోయిస్టులు వీళ్ళకి వైద్యం సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించినప్పటికీ ఇప్పుడు మావోయిస్టులను దూరంగా తరిమి కొట్టడము, ఎన్కౌంటర్లు చేయడంతో పూర్తిగా వీళ్ళకి అందాల్సినటువంటి వైద్య సహాయం అందడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీస్ బేస్ క్యాంపులు ఏర్పాటు కావటం, ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి హెల్త్ క్యాంపులు వెళ్లడంతో దన్నికొడత గ్రామంలో ప్రస్తుతానికైతే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ చేస్తోంది. 620 మంది గ్రామస్తులు అంటే 80 మంది గ్రామస్తులు ఇదే రకమైనటువంటి వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ వైద్యం క్యాంప్ కొనసాగిస్తున్నారు. మిగతా టెస్టులు అవి చేశారు. ఫైండింగ్స్ తెలుసుకోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి. మమత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.